అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమృతాహార కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు మాచర్ల నుండి లలిత గారు. సో మేడం యొక్క అనుభవాలు, మరి శాకాహారం యొక్క ప్రాముఖ్యత మొదలైన విషయాలన్నీ మేడం ద్వారానే స్వయంగా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, ముందుగా మీ ధ్యాన పరిచయం. మేడం, నేను ఫస్ట్ వచ్చేసరికి చర్చి పార్శ్వమని దయించు అగ్ని ప్రార్థనా మందిరంలో సేవ చేస్తూ ఉన్నాను. ఈ సేవ చేసే కార్యక్రమంలో నేను యేసుప్రభు నమ్ముకున్నాను, కానీ సత్యంలో ఉన్నాను అనే మోసంలో ఉన్నాను, కానీ సత్యంలో లేను. ఫస్ట్ సత్యంలో రావటం ఎలా వచ్చిందంటే, పత్రిజీ గారిని తెలుసుకున్న తర్వాత నేను సత్యంలోకి వచ్చాను. ఓకే. పత్రిజీ గారిని నేను ఎలా తెలుసుకున్నానంటే, నేను ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటుంటే మధ్యాహ్నం 3 గంటలకి నా సోఫాలో వచ్చేసి హాస్టల్గా వచ్చి కూర్చున్నాడు. ఓకే, మీకు అసలు ముందు మీకు ధ్యానం ఎలా వచ్చింది మేడం మీ దగ్గరికి? నేను ధ్యానం చేయలేదు మేడం, ప్రార్థనే చేస్తాను. ఓకే, ప్రార్థన చేస్తుంటేనే పత్రిసార్ వచ్చి మీ పక్కన కూర్చున్నారు. ఎస్, నేను ప్రార్థన చేస్తా ఉంటే పత్రిజీ గారు వచ్చేసి నా పక్కన కూర్చోగానే నాకేమనిపించిందంటే, ఒక పాస్టర్లు ఒక ప్రార్థన చేసే వాళ్ళే దేవుళ్ళు నా దృష్టిలో. తక్కిన వాళ్ళందరూ మంత్రగాళ్ళు, వీళ్ళందరూ దయ్యాలతో సమానం నా దృష్టిలో. అలా ఉండే టైంకి పత్రిజీ గారు వచ్చి నా పక్కన కూర్చోగానే, మరి మీరు ఎలా గుర్తుపట్టారు ఈయన పత్రిజీ అని? మీకు ఎలా తెలుసు? చెప్తాను. అలా పక్కన కూర్చోగానే నేనేం చేశానంటే, నేను ప్రార్థన చేస్తుంటే, ప్రభా నా దగ్గర వచ్చేసి మంత్రగాడు వచ్చి కూర్చున్నాడు, ప్రభా ఇతను మేలైతే ఉంచండి, కీడైతే కొట్టేయండి ప్రభా అని చేసి ప్రార్థన చేసేసాను, వదిలేశాను. అయిపోయింది. తర్వాత 1 మంత్ అయిన తర్వాత వంశీ అన్న ఏం చేస్తా ఉన్నారంటే, వంశీ అన్నయ్య కూడా నాకు తెలీదు, పత్రిజీ గారని కూడా నాకు తెలీదు. తర్వాత వంశీ అన్నయ్య ఒక మ్యాగజైన్ ధ్యాన జగత్ బుక్ ఉంది కదా, ఆ బుక్ మీద పత్రిజీ గారి ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఆ బుక్ ఎట్లాగో వచ్చింది. ఆ బుక్ వస్తే ఆ బుక్ నేను ఇలా తిరిగేస్తా ఉంటుంటే గడ్డం ఆయనలాగా కనిపించాడు. ఆ రోజు కనిపించిన గడ్డం ఆయన ఈయన ఒకేలాగా ఉన్నారే అన్నట్టుగా ఇంకా గుర్తుపట్టాను. గుర్తుపట్టిన తర్వాత అక్కడ ఉన్న నెంబరు వంశీ అన్నయ్య గారి నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, అమ్మ నువ్వు ధ్యానం చేస్తావా అంటే, ధ్యానం అంటే ఏం సార్ అంటే, మన ఆ నెంబర్ ఎట్లా దొరికిందమ్మా అన్నాడు. ఆ బుక్లో ఉంటే తీసుకున్నాను సార్ అని చెప్తా ఉంటే, ఇలాగా నేను ప్రార్థన చేస్తూ ఉంటుంటే దయ్యాలన్నీ వస్తున్నాయి సార్ నా దగ్గరికి అంటే, పత్రిజీ గారిని పిలవండి అన్నాడు. దేవుడిని పిలవమంటారు కానీ పత్రిజీ గారిని పిలవమంటారు ఏందేనా అని చెప్పేసి అవతలేసేసాను. ఇంకా పట్టించుకోవాలా. ఏంటంటే మనిషి రూపంలో నేను చూస్తూ ఉన్నాను పత్రిజీ గారిని, పట్టించుకోలేదు. మళ్ళీ నా కార్యక్రమం నేనే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ మంత్, 1 మంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ లేచేసరికి పత్రిజీ గారు నా పక్కన కూర్చొని ఇలా హడ్ చేసుకున్నాడు. ఈరోజు వచ్చేసి నాకు హడ్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి మళ్ళా ఇంకా తీసి పక్కన వేసేసాను. తర్వాత చిన్నగా ఈ వంశీ అన్నయ్య మ్యాగజైన్ తెలిసింది కాబట్టి ఇంకా అక్కడ నుంచి వంశీ అన్నయ్య ఆ యూట్యూబ్లో చూసేసి ఆయన మాస్టర్లను పిలవండి, హాస్టల్ మాస్టర్లను పిలవండి, అది ఇది అంటా ఉంటే ఆత్మస్వరూపులను పిలవండి అంటా ఉన్నది. ఆత్మస్వరూపులు ఏంది, దేవుడే కదా ఆత్మ. ఇంకా వీళ్ళందరూ ఆత్మస్వరూపులు అంటే దయ్యాలు కదా అనాలి, దేవుడు అంటున్నాడు ఏంది అని చెప్పేసి ఇంకా కొంచెం లోతుకి వెళ్ళాను నేను. లోతుకి వెళ్ళిన తర్వాత ఇన్నర్ జర్నీ అని చెప్పేసి అప్పుడు వర్క్ జరుగుతుంది. ఓకే. ఆ వర్క్ జరుగుతూ ఉంటుంటే నేనేం చేశానంటే, దీన్ని ఎట్లాగైనా తెలుసుకోవాలి అని చెప్పేసి సరే అని చెప్పేసి ఆ ఇన్నర్ జర్నీ కోసం అని చెప్పేసి చూస్తూ ఉంటే టైంలో ఒక చేవెళ్ళ శ్రీనివాసరావు గారు అని చెప్పేసి ఆయన నెంబరు దొరికింది. ఆ నెంబర్ దొరకగానే నేను ఇంకా ఈ వర్క్ కోసం ఫోన్ చేయగానే ఆ ఇన్నర్ జర్నీలో వర్క్ నెంబర్లో వచ్చాడు. ఆ నెంబర్ని తీసుకొని ఫోన్ చేస్తే చేవెళ్ళ శ్రీనివాసరావు సార్ ఫోన్ తీశాడు. ఫోన్ తీయగానే, సార్ నేను కూడా ఉంటాను ఇన్నర్ జర్నీలో అంటాను. అంటే సార్ అన్నారు, మీ పేరు ఊరంతా అడిగిన తర్వాత నేను చర్చి పార్శ్వం సార్ ఇలాగంటే, అయితే నీకు ఎలిజిబుల్ కరెక్ట్ కాదు, నీకు లేదు ధ్యానం అన్నాడు. అనగానే ఓ అబ్బా నాకు లేదని చెప్పేది ఏంది అసలు, నాలో పాపమే ఉంది సార్, మీరు నన్ను లేదంటా ఉన్నారు, నన్ను ఎందుకు వద్దంటున్నారు ధ్యానంలోకి, నేను వస్తాను సార్ అంటే, అయితే మా గ్రూప్ డిస్కషన్ చేయాలి, తర్వాత నేను మిమ్మల్ని జాయిన్ చేసుకుంటానంటే, సరే కనుక్కోండి సార్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి నేను తర్వాత ప్రార్థన చేశా. ప్రభా నేను సత్యంలో ఉంటే నన్ను ఆ సత్యం గ్రూప్లో ఉంచు, అసత్యంలో ఉంటే నన్ను తీసేయి అని చేసి ప్రార్థన చేశాను. సాయంత్రం నాకు మధ్యాహ్నం ఈ టైంకి సార్ మాట్లాడారు. సాయంత్రం 6 గంటలకల్లా నేను తీసుకోవటం లేదో చెప్తానమ్మా అన్నాడు. ఎట్లాగైనా సరే నన్ను తీసుకుంటారు, నేను ధ్యానంలో ఉంటాను, ఆ ఎనర్జీలో పాల్గొంటానని చెప్పేసి ఇంకా సంకల్పం పెట్టుకున్నాను. సంకల్పం కాదు, పట్టుదలతో నాకు ఇప్పుడు తెలుసు సంకల్పం. తర్వాత ఇంక సాయంత్రం సార్ని నేనే ఫోన్ చేశాను. సార్ ఉండమంటారా వద్దంటారా అంటే,
మా వాళ్ళు అందరితో మాట్లాడాను మేడం, మీరు ధ్యానానికి రావచ్చు అన్నారు. తర్వాత ధ్యానానికి ఎందుకు వద్దన్నారు సార్ అని అప్పుడు అడిగాను. మీరు మాంసం తింటారుగా అన్నాను. ఓ మాంసం తినేదేంది, మీరు కూడా తింటారుగా అన్నాను. మేము తినం అన్నాను. అదేనా సార్ పాపము అన్నాను. అదేనా లోపము అన్నాను. అదే అండి. అయితే ఈ రోజు నుంచి నేను మాంసం మానేస్తాను సార్ అన్నాను. నేను కూడా శాకాహారిని అవుతాను, మాంసం మానేస్తాను అన్నాను. మరి నువ్వు మానేస్తే మీ పిల్లలు మీ భర్త అన్నాడు. నా భర్త విషయంలో తర్వాత సార్, మా పిల్లల విషయంలో మాత్రం నేను చేస్తాను. మా ఫ్యామిలీకి నేను ప్రార్థన చేస్తే దయ్యాలే పోతాయి, అదే ఉంది సార్, శాకాహారికి మాటము నిమిషంలో మారుతాను అని చెప్పేసి అన్నాను. అయితే సరే కానీ అమ్మ అన్నాను. ఇంక వెంటనే ఆ రోజు నేను ప్రార్థన చేశా. ప్రభువా, ఈ రోజు నుంచి నా ఇంట్లోకి గుడ్డుతో సహా ఏది రాకుండా అగ్ని కంచివేయి తండ్రి అని ప్రార్థన చేశాను. ఇంకా ఆ రోజు నుంచి మా పిల్లలు, నేను, నాకు ఒక పాప ఒక బాబు. పాప డాక్టర్ చేస్తుంది, బాబు BCA చేస్తా ఉన్నాడు. నా భర్త డెవలప్మెంట్ ఆఫీసరు. ఇంకా నా భర్తను నేను ఇబ్బంది పెట్టలేదు, కానీ మా పిల్లలకి మాత్రం చెప్పాను, అయ్యా ఇలాగా జీవహింస చేస్తే మహాపాపం అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఆ జీవాధిపతిని మనం చంపితే మనం పాపలం అవుతాం తండ్రి, తినొద్దు అనగానే మా పిల్లలు సరే మమ్మీ అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్కళ్ళు కూడా మేడం గుడ్డుతో సహా అందరూ మానేశారు. ఆటోమేటిక్గా నా భర్త కూడా మానేశారు. మా ఫ్యామిలీ అందరం కూడా శాకాహారిగా ఆ రోజు నుంచే శాకాహారి. ఫస్ట్ రోజే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము శాకాహారిగానే ఉంటాం. ఫ్యూచర్లో కూడా నాకు శాకాహారిగానే ఉంటాను. తర్వాత నా చర్చిలో వచ్చిన వాళ్ళు కూడా నేను అవగాహన కలగజేస్తున్నాను శాకాహారం గురించి. శాకాహారమే నేను చెప్పిస్తూ ఉంటాను. చర్చిలోకి ధ్యానం చెప్పిస్తాను, శాకాహారి చెప్పిస్తాను. బైబిల్లో ఒక మాట ఉంటా ఉంటుంది, నేను ఆత్మను గనుక నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలి అన్నాడు. నేను చూస్తే ఇది కరెక్ట్ కదా, ఆత్మ ఉండాలి, సత్యం ఉండాలి, ఈ రెండు ఉండాలి కదా, ఈ రెండు లేకుండా చేసేది వేస్టే కదా అని చెప్పేసి ఆలోచన చేసిన తర్వాత ఇదే కరెక్ట్ అని చెప్పేసి ఇంకా దాన్ని ఫాలో అవుతా ఉన్నాను. మా చర్చిలో ఉన్నోళ్ళు కూడా దేవుడే తినమన్నాడు అది ఇది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ టైంలో నేను చెప్పాను, దేవుడు నేనే జీవం అన్నప్పుడు ఆ జీవాధిపతి అందరిలో ఉన్నాడు కదా, మరి ఆయన కోసుకొని తినమంటారా? అది కరెక్ట్ కాదు, అది రాంగు. కావాలంటే మీరు మీ ఆత్మతో పరిశుద్ధాత్మను అనుసంధానం అయ్యి ఆ లోతైన మర్మాలు నాకు మొరబెట్టు, నీకు గుడా రహస్యమైన మర్మాలు నీకు తెలియపరుస్తాను అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఏదో నువ్వు మాట్లాడితే దేవుడు వింటాడు, దేవుడు మాట్లాడితే నువ్వు వినాలి. మరి అలాంటి కార్యం నువ్వు చెయ్యాలంటే నువ్వు సైలెంట్గా కనిపెట్టే ప్రార్థన చెయ్యి. కనిపెట్టే ప్రార్థన అంటే ధ్యానం. కళ్ళు మూసుకొని, శ్వాసన అంటే మాకు తెలియదు కానీ కళ్ళు మూసుకొని సైలెంట్గా డీసెంట్గా ఉండేసి ఇలా గమనిస్తూ ఉంటుంటే ఆయన చెప్పే స్వరం మనకి వినబడతా ఉంటుంది. అంటే ఇన్నర్లోంచి వచ్చిద్ది, కానీ మేము బయట నుంచి చూస్తూ ఉన్నట్టుగా అవగాహన. అలా చేసుకుంటా ఉంటే చాలామంది సరే అని చెప్పేసి అక్క చెప్పింది కరెక్ట్ అని చెప్తా ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు ఉద్దేశం నాకైతే తెలీదు, కానీ దీంట్లో బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట పత్రిజీ 100కు 100 నెరవేర్చారు. కాబట్టి పత్రిజీ చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి నేను పత్రిజీ మాటనే విని ఇంకా అలాగే వచ్చేస్తూ ఉంటా ఉన్నాను. శాకాహారిగా నేను చేస్తూ ఉన్నాను. తర్వాత నా చర్చిలో వచ్చేవాళ్ళు కోళ్ల ఫారంలోనూ గొర్రెల కాపుర్లు ఉన్నారు. ఆ కోళ్ల ఫారంలో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నారు, మీరు కోళ్ళను పెంచేసి ఇలా వాళ్ళకి ఇస్తూ ఉంటుంటే ఆ పాపం అది మీకు ఇబ్బంది అవుతుంది, అలా చేయొద్దంటే వాళ్ళు కోళ్ల ఫారంలో నుంచి బయటకు వచ్చేసారు, వేరే పనులు చేసుకుంటా ఉన్నారు. శాకాహారులుగా వాళ్ళు మారిపోయారు. కోళ్ల ఫారంలో ఉండేవాళ్ళు 2 కుటుంబాలు ఉంటాయి మేడం. ఆ 2 కుటుంబాలు కూడా చక్కగా శాకాహారి దాంట్లోనే పనిచేస్తూ ఉంటా ఉండి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ స్వరాలు వింటూ ధ్యానం చేస్తూ ఉన్నారు. అలాగే గొర్రెలు కాపురం చేస్తామంటే గొర్రెలు ఎప్పుడు కొనుక్కుంటా ఉండి కటికి అమ్ముతూ ఉంటారు. అలా అమ్ముతూ ఉంటుంటే నేను అన్నా నీ పిల్లల్ని మీరు పెంచి పెద్ద చేసి మీరు తీసుకెళ్ళి కటికి అమ్ముతే ఉంటే ఎట్లా ఉంటుందన్నా, అది కరెక్ట్ కాదుగా, వాళ్ళు ఆనందిస్తారా బాధపడతారా అంటే అక్క ఇది కరెక్ట్ కాదక్క అన్నాడు. మరి ఎందుకు చేస్తూ ఉన్నారు మీరు? అసలు అలా పెంచమాకండి, అలా చంపమాకండి, మీరు వదిలేసుకోండి, మీరు వేరే వ్యాపారాలు చేసుకోండి అని చెప్పగానే గొర్రెల కాపరి కూడా ఆ గొర్రెల వ్యాపారం మానేశారు. కోళ్ల ఫారం వాళ్ళు కూడా ఆ కోళ్ల వ్యాపారాలు మానేశారు. చక్కగా శాకాహారిగా ఉంటా ఉన్నారు. అలాగే నేను జనవరికి ఒకసారి, ప్రతి జనవరికి అంటే 2 సంవత్సరాల నుంచి 2 సార్లు నేను మాచర్లో శాకాహారి ర్యాలీగా ధ్యానం చేపిస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ ఏం చెప్పాడంటే, నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నా ఊరు పక్కన మాచర్ల పక్కన జమ్మలమడక అనే ఊరు ఉంది, దాంట్లో దాదాపు 29 గేదెలనేమో బలిస్తారు.
ఆ కార్యక్రమాలు పూజలు చేస్తూ ఉంటారు అమ్మవారికి అని చెప్పేసి. అయితే నాకు హాస్టల్గా ఆ స్వరం వినిపించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, ఇక్కడ బలులు ఆపే పనులు నీదే, నువ్వు ఆ బలులు ఆపు మీకు చెప్పారు అని నాకు చెప్పారు. మెసేజ్ వచ్చింది. అయితే సరే తండ్రి నేను చేస్తాను అని చెప్పేసి ఆ వర్క్ అక్కడ వర్క్ చేస్తాను. ప్రతి జనవరికి శాకాహార ర్యాలీ మార్చర్లోను జమలమటలోను చేపియాలని చెప్పేసి ఉద్దేశంతో జరిగిస్తూ ఉన్నాను మేడం. మేము ఇలాగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంటుంది. అంతకుముందు కాళికాదేవికి అంత కోపం ఉంటుందో నాకైతే తెలీదు, కానీ నాకు అంత ఉంది. అంటే నేను ప్రార్థన పరురాలే, కానీ ఇంక చూడండి కాళికాదేవి అంటే అంత భయంకరంగా ఉగ్రరూపంలో ఉంటారు కదా, అదే రూపంలో నేను ఉంటాను. ఎలాగంటే నా ముందు వచ్చేసరికి నేను యేసు ప్రభు అక్కడ తప్ప ఇంక ఎవరు వచ్చినా యాక్సెప్ట్ చేయండి, ఏ దేవతలు వచ్చినా యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళందరినీ నా ఉద్దేశంలో దైవమే, మీరేమైనా అనండి అది దైవమే, నాకు సంబంధం లేదు, నా దేవుడు అక్కడే దేవుడు, మీరు అందరు దయ్యాలే అని చెప్పేసి అంటే దేవతలు అందరూ వచ్చేసి నాతో మాట్లాడుతుంటే నీలంపాటి అమ్మవారు నా దగ్గర చాలాసార్లు వచ్చారు. అసలు నాకు నీకు సంబంధం లేదు, నువ్వు ఎందుకు వస్తావు నా దగ్గరికి, వెళ్ళు బయటికి అని చెప్పేసి బయటికి పంపించేదాన్ని. దాని తర్వాత విజయవాడ కనకదుర్గ వస్తుంది. విజయవాడ కనకదుర్గ వస్తే నువ్వు నా దగ్గరికి రావడం కారణం ఏంది, అసలు నాకు నీకు సంబంధం లేదు, నువ్వెవరు వెళ్ళు, ఇంకా ఎవరైనా సరే. హనుమంతుడు వస్తా ఉంటే ఒకసారి హనుమాన్ దేవుడు వస్తే నా యేసు ప్రభు వస్త్రాల్ని మీరందరూ కలిసి చీట్లు వేశారు కాబట్టి నీ వస్త్రాన్ని నేను తీసుకొచ్చి చీటి వేస్తా అని చెప్పేసి ఆయన గుడి ఏదో పండుగ ఉంటుంది, హనుమాన్ జయంతి ఏదో. హనుమాన్ జయంతి రోజు మేడం నేను పనిమాలగా నేను పోతే నాకు ఆ వస్త్రం మీరని నేను పనిమాలగా వేరే మనిషిని, వాళ్ళ తరపున ఉన్న మనిషిని పంపించేసి ఆయన దగ్గర ఉన్న వస్త్రాన్ని తీసుకొచ్చి మా చర్చి ముందు అలా వేసేసి అందరు తొక్కండ్రా మన యేసుప్రభు వస్త్రాన్ని వీళ్ళందరూ అలా హేళన చేశారు, మీరు తొక్కండ్రా అని చెప్పేసి తొక్కిచ్చేసి ఇబ్బంది పెట్టాను. దాని తర్వాత మాస్టర్లు అందరూ A to Z మేడం, ముక్కోటి దేవతలు అందరూ వచ్చారు నా దగ్గరికి. మీరు ధ్యానంలోకి రాకముందు? ధ్యానంకి రాకముందు ఇదంతా వీళ్ళందరూ ఇలా వస్తూ ఉంటుంటే అందరిని అసలు నా భాషలో అయితే ఇంకంతే మేడం, భయంకరంగా ఇబ్బంది పెట్టాను. దాని తర్వాత పత్రిజీ వచ్చేసి నన్ను ఎప్పుడైతే ఇలా అడ్జస్ట్ చేసుకొని ఉన్నారో ఇంకా నాకు అసలు నాకు మైండ్ అసలు ఏమైందో అర్థం కాదు. క్రమక్రమంగా మీలో మార్పు జరిగింది? క్రమం కాదు మేడం, అన్ఎక్స్పెక్టెడ్గా లలిత అసలుగా బ్రహ్మ రాక్షసి ఏంది ఎంత సైలెంట్గా దేవతలాగా మారిపోయింది అని చెప్పేసి అంటా ఉన్నారు. చీమలు కానీ అసలుగా ఈ లోకంలో ప్రకృతి ద్వారా యేసు ప్రభు కాకుండా ప్రకృతి ద్వారా ఏదొస్తే అదన్నీ సైతాన్ని, వాటిని చిత్రహింసలు అంటే అంత హింసలు చేసేదాన్ని భయంకరంగా. అసలు వీళ్ళందరినీ కొట్టాలంటే ఒక ఆవును కొడితే వీళ్ళందరినీ కొట్టినట్టే సరిపోద్ది కాబట్టి ఒక ఆవును కొడదా అని చెప్పేసి పిలిచాను. పిలిచిన తర్వాత ఎట్లాగైనా సరే నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు కాబట్టి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతానన్న ఆలోచన వచ్చిన తర్వాతే పత్రిజీ తెలిసారు. దాని తర్వాత ఆవును ఇంకా అందరినీ దేవతల్ని దేవుళ్ళని ఈ పంచభూతాలని అందరినీ ఆహ్వానం చేసుకున్న తర్వాత నేను వాళ్ళకి క్షమాపణ చెప్పాను. ఫస్ట్ బైబిల్లో కూడా యేసు ప్రభు ఒక మనిషి దగ్గరికి వెళ్ళేసిన తర్వాత ఆయన ఇశ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉంటాడు. ఆయన పిలిచి నికోదేముని పిలిచి అంటా ఉంటాడు, అయ్యా నువ్వు మారు మనసు పొందు అంటే, ఈ వయసులో మారు మనసు ఏందిరా నాయన అంటాడు. మరి నువ్వు తల్లి చిన్న బిడ్డలాగా మారితేనే నీకు పరలోక రాజ్యం, లేకపోతే లేదు అని. నాకు అప్పుడు అనిపించింది, నేను ఇంత వయసు వచ్చేసి 43-45 ఉంది మేడం, నాకు ఇంత వయసు వచ్చేసి ఆత్మజ్ఞానం లేకుండా ఇంత మూర్ఖత్వంతో చేశాను నేను అని చెప్పేసి తర్వాత నేను పిలిచిన మాస్టర్లు అందరినీ పిలిచి వాళ్ళ పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం పడి నేను వాళ్ళని అడిగా, నేను తెలియక చేశాను, నన్ను తప్పు క్షమించండి అని చెప్పగానే ప్రతి ఒక్కరు ప్రేమతో నన్ను కౌలించుకుంటున్నారు. మాస్టర్లు దేవుళ్ళు అందరూ నన్ను ప్రేమతో కౌలించుకుంటా ఉన్నారు. అప్పుడు నేను నా మీద కోపం లేదుగా అన్నాను. కోపం లేదు అయితే సాయంత్రానికి నాకు ఒక ఆనవాళ్ళు చూపించు, కోపం లేదన్నావు కదా అన్నాను. నా మీద కోపం లేదు అంటే ఆమె సాయంత్రం లోపల నా దగ్గర రావాలి అని చెప్పేసి నేను అడిగాను. అనగానే సరే అని చెప్పేసి ఆ థాట్ రిలీజ్ చేసేసి సాయంత్రం అయింది. మధ్యాహ్నం అనుకున్నా సాయంత్రం లోపల నేను మా బాబు ఇద్దరం బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళేసి కొన్ని ఏదో ఫ్రూట్స్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ కనకదుర్గమ్మ వారి కాయిన్ చూపిమంటే చూపిస్తాను, ఇప్పుడు నా దగ్గర ఉంది. ఆ కాయిన్ మీద కనకదుర్గమ్మ ఉన్నారు, ఆమె నా దగ్గరకు వచ్చారు. ఓకే. రాగానే ఇంకా నేను అన్నాను, తల్లి నా మీద నీకు డౌట్ క్లియర్ అయిపోయింది, ప్రేమే ఉన్నారు,
థ్యాంక్ యూ అని చెప్పేసి ఇంక అప్పటి నుంచి అమ్మవారిని కనకదుర్గ గారిని తీసుకొచ్చుకొని మాట్లాడుకుంటా ఉన్నాము. దేవతలందరితో కలిసి మాట్లాడుతూ ఉంటే ఒక రోజు నా లక్ష్మీదేవిని ఏం చేశారంటే దేవుడు నా పక్కన కూర్చోబెట్టాడు. ప్రభా లక్ష్మీదేవి వచ్చింది ప్రభా, తగలబెట్టమంటావా అన్నాను. దేవుడు అంటున్నాడు, తగలబెడితే రూపాయి ఉండదు భూలోకంలో, నీ పక్కన కూర్చోబెట్టుకో అన్నాడు. సరే ప్రభా అని చెప్పేసి ఆ రోజు నుంచి నా దగ్గర కూర్చోబెట్టుకున్న తర్వాత ఆమెతో నేను మాట్లాడాను. అమ్మ మరి నాకు తెలియక నేనైతే అన్నీ చేస్తూ ఉన్నాను, యథార్థంగా చేస్తూ ఉన్నాను, రాంగో రైటో ఏమైనా ఉంటే సరిచేయండి, మీరు నా దగ్గర కోపం లేదంటే నాతో మాట్లాడు అనగానే నా చేతికి లక్ష్మీదేవి ఉంగరం పెట్టింది ఆమె. ఓకే. ఇంకా అప్పటి నుంచి ఆమెతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తా ఉన్నాను. అలాగా ఆ మాస్టర్లు అందరితో కలిసి చక్కటి ఫ్రెండ్షిప్ ఏర్పడింది మీకు అందరితో. సో మరి శాకాహార ర్యాలీలు మీకు ఒక మెసేజ్ వచ్చింది అన్నారు మేడం, దాని గురించి చెప్పండి. నేను శాకాహార ఎలా చేసేవాళ్ళు, అసలు ముందు ఎలా ప్రారంభించారు, వాటి స్లోగన్స్ ఏంటి, వాటి గురించి. శాకాహారిగా మామూలుగా మేము అందరం కలిసి మన టీం వాళ్ళు అడిగొప్పళ్ళని తీసుకెళ్తాను. అటు సాగర్ నుంచి తీసుకెళ్తాను. శాకాహారం అమృతాహారం అని చెప్పేసి చెప్తా ఉండేవాళ్ళం. అలాగే మేడం గారు స్లోగన్స్ ఇస్తూ ఉంటుంటే మేము సైలెంట్గా వెనకాల వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే మాకు తెలియదు కదా, అలా వెళ్తూ ఉండేవాళ్ళం. మేడం చేసాము 2 సార్లు, నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి కూడా నేను శాకాహారాలుగా చేస్తూ ఉన్నాను. ఏమని చేస్తామంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. రెండోది యేసు ప్రభు ప్రేమామయుడు కరుణామయుడు దయామయుడు అన్నప్పుడు ప్రేమతో ఉండాలి, కరుణతో ఉండాలి, దయతో ఉండాలి. మరి ప్రేమ కరుణ దయ ఆహారాల్లో నుంచే వస్తాయి. ఆహారం కరెక్ట్ లేకపోతే రావు. మీరు ఎంతైనా గీ పెట్టండి ఏమైనా కానీ మనం ఆహారం సాత్వికమైన ఆహారం తీసుకుంటా ఉంటే సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పారు. మరి భూలోకాన్ని స్వతంత్రించుకుంటే పత్రిక గారు స్వతంత్రించుకున్నారు, మేమందరం మాంసాహారంతో తింటా ఉన్నారు, ఏం లేదు. అందుకని చెప్పేసి ఈ ఆహారమే కరెక్ట్ అని చెప్పేసి ర్యాలీలో పాల్గొంటూ ఉంటాం మేడం. ఓకే. మీకు ఏమనిపిస్తూ ఉంటుంది మేడం, మిమ్మల్ని మీరు ఇంతకు ముందుకు ఇప్పుడు మీరు చక్కగా శాకాహారి అయ్యారు, ధ్యానం చేస్తున్నారు, చక్కటి కరుణ హృదయంతో ఉన్నారు. ఒకప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీరు ఇంత ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కదా, పత్రి సార్కి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? పత్రి సారే మేడం గురువు, జగానికి గురువు అంటే కరెక్ట్, ఆయనకి సరిపోతుంది ఆ పేరు. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు దాకా యేసు ప్రభుని పాస్టర్ల దగ్గర ఎవరి దగ్గర నేను నేర్చుకోను, డైరెక్ట్గా ఆయన ముందు కూర్చొని ఆయన ఏం చెప్తాడు అదే నేర్చుకుంటాను. ఇప్పుడు నేను పత్రిజీ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. సో మరి ఇప్పుడు మీరు శాకాహార ప్రచారం చేస్తున్నప్పుడైనా మీరు ఏమైనా ఎదుర్కొన్నారా ఛాలెంజెస్? నేను ధ్యానంలో ప్రార్థనలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళందరూ నా గురించి మాట్లాడితే ఏం వెలుగుదోత అన్నారు నన్ను. నేనంట వెలుగుదోతనని చెప్పారు. నైవేద్య దయ్యం స్వభావం కంటే వెలుగుదోత స్వభావం అని ఒక మెట్టు పైకి ఎక్కా, దాని తర్వాత రియల్గా మారతాలే, సూపర్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేసింది. సో మరి అమృతాహారం గురించి ఇంకా ప్రతి ఒక్కరూ అమృతాహారమే తీసుకోవాలి అంటే మీరు ఎలా చెప్తారు? నేను ప్రతి ఒక్కరికి ఇలాగే ఏమని చెప్తా ఉన్నానంటే ఈ శాకాహారం తీసుకోవటం వల్ల చాలా మేలుగా ఉంటుంది. మీరు శాకాహారం కాకుండా మాంసాహారం అలా తీసుకుంటా ఉంటే మీరు ఎంత ప్రార్థన చేసినా ఏం చేసినా మార్పు అనేది రాదు. శాకాహారం తిని చూడండి, మీకు మార్పు అనేది అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత మీ క్రియలు జరిగిస్తూ ఉంటారని చెప్పేసి అంటా ఉంటే అంగీకరిస్తున్నారు కొంతమంది ఏమో అలాగే ఉంటా ఉన్నారు. పరీక్షించి పరిశోధించి తెలుసుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఈ జన్మ కాదు నెక్స్ట్ జన్మ ఉంది కదా అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇబ్బంది పెడతా ఉంటే ఇబ్బందిగా మాట్లాడుతూ ఉన్నారు, అందుకని చెప్పేసి. మేడం కరెక్ట్ చెప్పారు మేడం, పరీక్షించి పరిశోధించి మీరే తెలుసుకోండి అని కరెక్ట్గా చెప్తున్నారు, బాగుంది. సో పత్రి సార్ కాన్సెప్ట్స్లో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ఏంటి? ధ్యానం ఒక్కటే మేడం, నాకు ఇంకెక్కువ ఏది లేదు. మ్యూజిక్ ఇప్పుడు కూడా మెడిటేషన్ చేయాలంటే నేను ఇంకా ఏది పెట్టుకుని గైడెడ్ మెడిటేషన్ ఏం పెట్టుకోకుండా ఒక మ్యూజిక్ పత్రి సార్ మ్యూజిక్ పెట్టుకుంటా 3 hours పెట్టుకొని చేస్తాను మేడం. సో చివరిగా మీరు ఇచ్చే సందేశం ఒక ధ్యానిగా, ఒక శాకాహారిగా? చివరిగా అంటే మేడం అసలు ఇది కరెక్ట్ సత్యమే, ధ్యానం అనేది సత్యం మేడం. ఎందుకంటే కీర్తనాల్లో ఒక మాట ఉంది, యెహోవా ధర్మశాస్త్రం ముందు దివారాత్రులు ధ్యానం చేసిన నరుడు ధన్యుడు అన్నాడు. ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళు ధన్యులు అవుతారు మేడం. సో థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో చక్కగా అసలు ధ్యానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకొని ధ్యానంలోకి రావడమే కాకుండా వచ్చిన రోజే శాకాహారిగా మారి అంతటితో ఆగిపోకుండా శాకాహార ప్రచారం చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి అమృతాహారం. మరి మేడము
ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వచ్చారు, ఎంతో అద్భుతంగా ధ్యానం చేసుకుంటూ, ముఖ్యంగా శాకాహార ప్రచారం కూడా మేడం ఎంతో చక్కగా ప్రచారం చేస్తూ, పత్రిజీ లాంటి గురువు దొరకడమే ఎంతో అదృష్టం అని మేడం ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.